ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క పర్యాయము, రెండవ పర్యాయము. మొదటి పర్యాయము గొడుగుపాటి అబ్రహాం గారు కుటుంబ పక్షముగా, రెండవ పర్యాయము ఈరోజు ఈ కార్యక్రమంలో పురస్కరించినటువంటి తనిసి పక్షముగా మరి సుందరమణి గారు కాశ్మీర్లో ఉంటారు. సుందరమ్మ గారు ఆహ్వానం మేర మరి స్థలంలోకి రావడం జరిగింది. మరి మొదటిసారి వచ్చినప్పుడు పూర్తి ప్రసంగం నాకే ఇచ్చారు దైవజనులు. రెండవసారి వచ్చినప్పుడు కూడా పూర్తి బాధ్యత నా మీద అప్పగిస్తూ ఉన్నారు. వారికి ఇచ్చిన మంచి మనస్సును బట్టి దేవుణ్ణి గణపరుస్తూ వారిని మరొకసారి నేను ధన్యవాదములు, కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. స్త్రీ జీవితంలో 3 నిందలు కలిగి ఉంటారు. ఎన్ని నిందలు? 3 నిందలు కలిగి ఉంటారు. అందులో మొదటి నింద వయసు రావడం, అంటే సంవత్సరాలు పెరగడం కాదు, కానీ స్త్రీ ధర్మములోనికి నడిపించబడడం. స్త్రీ జీవితంలో ప్రధానమైనటువంటి అంశము. ఇప్పుడు ఈ బిడ్డ తల్లి కాగలుగుటకు దేవుడు గొప్ప కృపను దయచేశాడు. దేవునికి స్తోత్రం. మొదటి నింద మెచ్యూరిటీ, అంటే వయస్సు రావటం, స్త్రీ ధర్మము ఋతువులోనికి రావటం. ఈ కార్యక్రమాన్ని పుష్పాలంకరణ అని పిలుస్తారు, పెద్ద మనిషి అయింది అని చెబుతారు, కుర్చీ పండగ అని అంటారు, ఓణీల పండగ అని అంటారు. రకరకాల పేర్లు ఏ పేరు పెట్టినప్పటికీ కూడా మనము జరిగించేది ఈ బిడ్డను వృద్ధిలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు కనుక కృతజ్ఞత కూడికను మనము జరిగిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ కృతజ్ఞత కూడిక ద్వారా ఈ యవ్వన ప్రాయములో ప్రవేశించిన బిడ్డ ద్వారా కొంత జ్ఞానమును మనము తెలుసుకోవాలి. జ్ఞానము లేని యెరూషలేము ప్రజల నిమిత్తము, యెరూషలేము ప్రజల యొక్క అపవిత్రత నిమిత్తము, వారి వయస్సును బట్టి, వారి యొక్క అలంకరణ బట్టి, వారి అంద సౌందర్యాలను బట్టి తమ్ములు తాము చెరిపి వేసుకున్నటువంటి సందర్భములో ఈ పై వచనములన్నీ కూడా వ్రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఇక రెండవ నిందను చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మొదటి నిందను ఈ బిడ్డ విషయంలో తొలగించాడు. దేవునికి స్తోత్రం. రెండవ నింద ఏమిటి చెప్పండి? మరలా వివాహము కావాలి. సమయానుకూలముగా పెద్ద మనసు అవ్వకపోతే ఇది తాడిలాగా ఎదిగిపోయింది, ఇంకా పెద్ద మనసు అవ్వలేదు అంటారు. కానీ ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయాలన్నటువంటి స్త్రీ ధర్మము కలిగిన ఏ తల్లి కూడా ప్రార్థన చేయదు. స్త్రీ ధర్మము కలిగిన ప్రతి ఒక్క తల్లి కూడా మన బిడ్డ కాకపోయినా, గతంలో చెప్పాను, మన సంఘము కాకపోయినా, మనం ఏ సంఘానికి సంబంధించిన వారమైనా, ఒక ఇంటిలో ఒక నింద, ఒక ఇంటిలో ఒక ఆపద, ఒక ఇంటిలో ఒక వ్యాధి, ఒక ఇంటిలో ఒక ఇబ్బంది కలిగినప్పుడు సంఘ భేదము లేకుండా అందరము కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇది క్రైస్తవ ధర్మం. రెండవదిగా అదే స్థితిలో ఏ సంఘములో బిడ్డ అయినప్పుడు కూడా యవ్వన ప్రాయంలోకి వచ్చినటువంటి స్థితిలో ఒక స్త్రీ ధర్మము త్వరగా జరగకపోతే ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మును అలాగులా సిద్ధపరచును గాక. ఇక రెండవ నిందన గురించి ఆలోచన చేస్తే ఇక నుంచి 1, 2, 3 సంవత్సరాలు ఊరుకుంటారు. ఈ బిడ్డ ఇంకా గాయదేరుతుంది, ఒళ్ళు గడుతుంది, ఇంకా ఎదుగుతుంది, సౌందర్యవతి అవుతుంది, ఇక విద్యలో ఎదుగుద్ది, అన్ని విధాలుగా కూడా ఈ బిడ్డ పెరుగుతుంది. ఆ తర్వాత ఊరిలో ఉన్న కుక్కల కొల్లన్నీ కూడా చెప్పరా పాపల మీదే ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇలాగ అన్నానని ఏమనుకోకుండా అమ్మ, అన్ని ఊర్లో జరిగితే, అన్ని సంఘాల్లో జరిగితే, ఇక్కడ ప్రత్యేకించి వంకరగా చెప్పేటువంటి మాటలు అయితే కావు. కనుక ఈ రెండవ నింద ఏమిటంటే త్వరగా వివాహము కావాలి. ఏ సమయంలో? వయస్సులో ఉండగా వివాహము కావాలి. ఆ వివాహము అవ్వకపోయినా దీనికి సంబంధాలు వస్తలేదు, దీన్ని ఎవడ చేసుకుంటలేదు, నువ్వు చేసుకోపోని. ఇప్పుడు సంబంధాలు తీసుకురావాలి, పెళ్లి కావాలని ప్రార్థన చేయాలి. అంతేగాని ఒక వ్యక్తిని నిందించడం అనేది క్రైస్తవ ధర్మము
కాదు. కాబట్టి రెండవసారి గుర్తు చేస్తూ ఉన్నాను, అలాంటి మొదటి నిందను తొలగించిన దేవుడు రెండవ నిందను కూడా తొలగించునుగాక. ఇక మూడవ నిందను చూస్తే కనుక వివాహము కూడా అవుతుంది. అయిన తరువాత మరల మూడవ నింద ఏంటి? సంతానము కావాలి. సంతానము లేకపోయినా ప్రజలు నిందిస్తారే కానీ, అమ్మ లెక్కలు ఆడిపోసుకుంటారే కానీ, ఆమె కొరకు ప్రార్థించవలసిన వారు సైతము అవమానపరుస్తూ ఉంటారు. ఇది క్రైస్తవ ధర్మము కాదు. కాబట్టి ఆ బిడ్డ కొరకు ఏ నింద కూడా ఆమెను నిందించడానికి, ఏ నింద వలన ఈ కుటుంబము ఆ నింద అనుభవించడానికి వీలు కాదు అని తెలియజేస్తూ, దేవుడిని యెహోవా చెప్పాడు, ఇశ్రాయేలు వారిలో దేనిలో కూడా గొడ్డుదు ఉండదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రైస్తవ ప్రతి కుటుంబములో కూడా ప్రతి స్త్రీ వారి వారి కుటుంబములలో ఫలించి అభివృద్ధి చెందునుగాక. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ స్త్రీ యొక్క ధర్మములో కానీ, యవన బలములో ఉన్నటువంటి వారు కానీ, ఉద్యోగ ధర్మములో ఉన్నవారు కానీ, ధన సంపద కలిగిన వారే కానీ, లేక ఇల్లు గృహాలు మేడమిద్దులు కలిగిన వారే కానీ, వయస్సు అధికముగా చెందిన వారే కానీ, ఈ స్థలములో ఉండి వెర్రివారిగా వెర్రి ప్రవర్తన ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనంటే, వారి జనన విధము తెలియక, దేవుడు వారి పట్ల చేసిన కార్యములు గుర్తించక, దేవుని యొక్క కార్యములు వారు గుర్తించలేక దేవుని యొక్క నామమును అపవిత్రపరుస్తూ తినుటకును త్రాగుటకును ఆడుటకు పాడుటకు లేస్తూ ఉన్నారు. అల్లరి కార్యములు చేస్తూ ఉన్నారు. నేను ఒక మాట చెబుతాను, తుంటరి కార్యములు కొందరే చేస్తారు, మంచి కార్యములు కూడా కొందరే చేస్తారు. కానీ మంచి కార్యములు అందరూ చేయాలి, చెడ్డ కార్యములు అందరూ చేయకూడదు. దేవునికి స్తోత్రం. వారిలో కొందరు మాత్రం ఆ నాశనకరమైన చెడ్డ కార్యములు చేసేవారు దేనికోసం అంటే నాశనము నొందడానికి, నిత్య నాశనము నొందుటకే వారు వర్ధిల్లుచున్నారు అని 92వ కీర్తనలో రాయబడుతుంది 7వ వచనములో. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు ఈ స్త్రీ యొక్క జనన విధము చూస్తూ ఉన్నప్పుడు యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనము నుండి చదివితే, నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుడకు నీళ్లతో కడుగబడను లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టగా పోయిరి. ఈ పనుల్లో ఎవరు కూడా నీ కొరకు చేసిన వారు లేరు. వారెవరు కూడా నిన్ను కటాక్షింపలేదు, వారెవరు నిన్ను కరుణించలేదు, వారెవరు కూడా నీ మీద జాలి చూపలేదు. ఆ రోజున తల్లి గర్భములో పసికందుగా ఆ నీచులు ఆ నాచులు ఆ బురదలో దొర్లుచున్నప్పుడు నిన్ను బ్రతకమని ఏ నరుడు చెప్పలేదు, నిన్ను బ్రతకమని ఏ గొప్పవారు వచ్చి చెప్పలేదు, నిన్ను బ్రతకమని ఏ మనుషుడు వచ్చి చెప్పలేదు. ఆ రోజు మంత్రసానులు చేశారు గత కాలములో. ఈ రోజున ఎవరు చేస్తున్నారంటే ఆశా వర్కర్లు చేస్తూ ఉన్నారు. వారు పని చేయగలరు కానీ బ్రతకమని చెప్పడానికి ఏ మనిషి కూడా భూమి మీద అధికారము లేదు. అలాంటి పరిస్థితులలో నువ్వు రక్తములో పొర్లుచున్న నిన్ను చూసి దేవుడే నీ యొద్దకు వచ్చి బ్రతుకు అని చెబితే, ఈ రోజున ఓయ్ నువ్వు తినడం మీ మేనత్ అందించడం మీ ఇద్దరు సంభాషణ ఎక్కువైపోయింది మాకు. ఏమండి, మాస్టర్ గారు వచ్చిన కానీ చెప్తూనే ఉన్నారు, కానీ వీడి మాటలెక్కండి అన్నట్టు ఉన్నారో లేకపోతే నాకేం అర్థం అవట్లేదు. సంఘ కార్యక్రమంలో ఏ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ సంఘ కార్య ప్రకారముగా ఆ ఆరాధనలో నడుచుకునేవారుగా ఉండాలి. మీరందరూ బైబిల్ మిత్రులు అయి ఉండి మాస్టర్ గారు ప్రార్థన వాక్యం చదివినప్పుడు లేకమని చెప్పారు. కొందరు కూర్చున్నారు, కొందరు లేచారు, కొందరు మాట్లాడుకుంటున్నారు, కొందరు మూసాడుకుంటున్నారు. ఏమండి, ఆయనకేమో కోపం వస్తూ ఉంది. అంటే క్రమము తెలియదా మీకు? క్రమం తెలియదా? దేవుని వాక్యం చెబుతుంది, అక్రమము చేయవర్లరా నా యొద్ద నుండి తొలగిపోండి. ఏ సంఘస్థులని చెప్తాను దేవుని బిడ్డలారా, సంఘ క్రమాన్ని పాటించాలి. అది దేవుని నామమును ఘనపరుచుట,
దేవునికి విలువనిచ్చుట. మనము కించపరిచేది దైవ సేవకు అనుకుంటున్నారేమో, దేవునినే మీరు కించపరుస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. దైవ సేవకుని మాట తృణీకరిస్తే, దేవుని మాటను తృణీకరించినట్లే మిమ్మల్ని చేర్చుకునేవాడే నన్ను చేర్చుకుంటాడన్న మాట. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు సేవకుని యందు కూడా విశ్వాసము ఉంచినప్పుడే దేవుని కార్యములు మీ పట్ల జరుగుతాయన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకు మంచి మాటలు చెప్పవలసిన తరుణములో ఎందుకు హెచ్చరించబడతారో నాకు అర్థం కాదు. మీరే మమ్మల్ని త్రోవ తప్పించేవారు, మీరే మా మాటలు మార్చేసేవారు. మేము మంచి మాటలు చెప్పాలని వస్తాం, నడిపింపు ఆగిపోతుంది. ఆత్మను ఆర్పడకూడి, ప్రవచించడం నిర్లక్ష్యము చేయకూడి. దేవుని బిడ్డ, దేవుని వాక్య సమయములో దేవుని వాక్యానికి మనము సమయం ఇచ్చేటువంటి వారముగా ఉండాలి. కనుక జ్ఞాపకం చేసి 6వ వచనం అంటాడు, అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, రక్తములో పొర్లుచున్న నీవు బ్రతుకమని నీతో చెప్పి తిని, నీవు నేలబడిన నాటబడిన చిగురు వృద్ధి అగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు వృద్ధిలోనికి తెస్తే ఈ 70 సంవత్సరాలు బ్రతికావు. దేవుడు నిన్ను వృద్ధిలోనికి తెస్తే నువ్వు దుబాయ్ వెళ్ళావు. దేవుని యొక్క సంకల్పము చెప్పున మరలా తిరిగి వచ్చావు. పుట్టిన బిడ్డ ఆరోగ్యముగా ఉన్నదంటే దేవుని యొక్క సంకల్పం. ఈరోజు ఆభరణ భూషితురాలై ఆ బిడ్డకు స్తనములు ఏర్పడినవి, సౌందర్యవతిగా ఉన్నదేనంటే దేవుని యొక్క ఆశీర్వాదమే కానీ నీ పెంపకము కాదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నావు. అది నీ బాధ్యత మాత్రమే. పశువులు కూడా పాలిచ్చి తమ పిల్లలను కాపాడుకుంటున్నాయి. కానీ పశువులు వేరు, మనుషులు వేరు. పశువులకు మాటలు లేవు, కానీ మనుషులకు మాటలు ఉన్నాయి. పశువులకు ఆత్మ లేదు, మనకు ఆత్మ ఉంది. ప్రాణులు అన్నిటికీ ప్రాణం ఉంటాయి. మనుషులకు ప్రత్యేకించి దేవుడు జీవాత్మ దయచేశాడు. కాబట్టి మూర్ఖత్వముగా ఏ సంఘం బిడ్డలు కూడా నడవకూడదని నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డరా, ఒకవేళ ఇది మీకు బాధ కలిగితే కనుక మీరు కాదు నన్ను క్షమించేది, దేవుడే నన్ను క్షమించును గాక. దేవునికి స్తోత్రం. నేలను నాటబడిన చిగురు వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్ద దానిపై ఆభరణ భూషితరాలు అవితివి. దేవునికి స్తోత్రం. ఈ ఆభరణ భూషితరాలు అయినది కనుక బిడ్డ యొక్క తండ్రి వచ్చి చక్కని సాక్ష్యము చెప్పాడు. తన తల్లి కూడా విదేశంలో రావలసి ఉండగా, రావడానికి ఆటంకములు కలిగి ఉండగా దేవుడు ఆ మార్గములు సరళము చేసి, ఎందుకంటే వారి సంతోషానికి ఆటంకము దేవుడు కలిగచే తలచుకోలేదు. దేవునికి స్తోత్రం. వారి బిడ్డ యొక్క సంతోషములో పాలు పంపులు పంచుకోవడానికి దేవుడు ఇంత మంచి గొప్ప తరుణాన్ని ఇచ్చినప్పుడు మనము సద్వినియోగము చేసినటువంటి మనము కేవలం మనం చేసే ప్రతి కార్యము కూడా మనుషుల మెప్పు కొరకు కాదు, కానీ దేవుని మహిమపరిచే విధంగా మన కార్యములు ఉండాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. 92వ కీర్తన 4-5 వచనం మీరు చదివితే ఈ గొప్ప కార్యం ఏంటో, దేవుడు చేసిన కార్యం ఏంటో మనకు అర్థమవుతుంది. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ చేతి పనులు బట్టి. ఇప్పుడు ఈ ఉత్సాహ కార్యక్రమం ఎవరి చేతి పనులు? దేవుని చేతి పనులు. దేవుడు వచ్చి ఈ బిడ్డను ఆశీర్వదిస్తే, ఈ దేవుడు వచ్చి ఈ బిడ్డను బ్రతకమని చెబితే, నేలను నాటబడిన చిగురు ఎలాగైతే వృద్ధులోనికి వచ్చిందో, తల్లి గర్భములో పిండముగా రూపించబడినటువంటి ఈ కుమార్తె ఈ రోజున ఆభరణ భూషితురాలై ఒక పెళ్లి కుమార్తెగా అలంకరించబడిన వ్యక్తిగా, స్త్రీధర్మము కలిగిన వ్యక్తిగా, వివాహము చేసుకునే వ్యక్తిగా, పిల్లలు కలగలిగినటువంటి స్థాయిని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక ఒక ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఎందుకనగా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, ఎంతో దొడ్డవి. ఇది మనుషులు చేతి పనులు కాదు, ఇది మనుషులు
మనుషుల ఆలోచనలు కాదు, మనుషుల సంకల్పములు కాదు, ఇంత ఏర్పాట్లు, ఇంత సిద్ధపాటు దేవుడు కలిగజేసినది కనుక దేవుని నామముడు ఘనపరిచేటువంటి వారిగా ఉండాలని నేను మనస్సారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందును బట్టి వయసున్నకు వచ్చినటువంటి కుమార్తెను బట్టి నేను కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నీవు నలుగురితో పాటు డ్యాన్సులు వేయకుండా ఉండాలంటే, నీవు దుష్ట సహవాసంలో నీకు పోకుండా ఉండాలంటే, చెడు కార్యములు చెడు తలంపులు నీ మనసులోకి రాకుండా ఉండాలంటే, నలుగురితో నారాయణ కులముతో గోవింద అంటే జీవితాల్లో మారం. దాని స్తోత్రం చెప్పండి. హిందూ దేశమే అని మన పేరు పెట్టబడిన మన దేశము లౌకిక దేశం. ఎన్ని జాతులు ఉన్నా, ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని కులాలు ఉన్నా, ఎన్ని ఆచారాలు ఉన్నా, క్రైస్తవులకు ఒక ప్రత్యేకత ఏర్పాటు చేశాడు. దానికి ఒక ఆనవాళ్ళు చెప్పిన, ఏదైనా తోటలో అన్ని చెట్లు ఉన్నాయి, మంచి చెడులు తిరుగు తెరలుచు చెట్టు ఫలము కూడా ఉన్నాయి. ఆ చెట్టును వేరు చేశాడు ఏదైనా వనములో. ఈ భారతదేశ యావత్తులో క్రైస్తవులను దేవుడు ప్రత్యేకపరిచాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ప్రత్యేకించబడిన దాని విలువ వేరు, అందరితోనూ కలుసున్న దాని విలువ వేరు. అది పెంటతో సమానము. ముళ్ళ తుప్పలు వెళ్ళి నాయకత్వం చేసినట్టుగా ఉంటుంది అనమాట దుష్ట సాంగత్యము. కాబట్టి అలాగున్న ఉండకూడదంటే నీకు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. 119వ కీర్తన 11వ వచనము చదువుకుందాం. 119వ కీర్తన 11వ వచనము చదువుదాం త్వరగా. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయములో నీ వాక్యములో ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని ఎదుట ఈ సమాజములో సంఘమునకు లేక దైవ సేవకులకు, తండ్రికి, తండ్రి ఇంటి వారికి, తల్లి ఇంటి వారికి, నీ తల్లిదండ్రులకు, నీ బంధువులకు అవమానము కలగకుండా ప్రవర్తించడానికి నీకు శ్రేష్టమైనది, విలువైనది, ఆకర్షణీయమైనది, దేవుడు ఇష్టపడేది దేవుని యొక్క వాక్యము ఎవరి హృదయములో అయితే ఉంటుందో వారు దేవుని ఎదుట కాదు, దేవుని సంఘం ఎదుట కాదు, దైవ సేవకుల ఎదుట కాదు, దైవ సేవకుల యొక్క సంఘము ఎదుట కూడా ఏ తప్పిదమును చేయరు లేదా ఏ పాపమును చేయరు. ఏముండాలి హృదయంలో? ఈ అమ్మాయి అందరం చూస్తుంది కానీ నా మాట వినలేదు. సుందరమ్మ నీలాగానే ఉంది, ఆఖరికి వచ్చినప్పుడు సుందరమ్మలాగానే ఉంటావు. కాబట్టి నువ్వు ఎంత చూసినా సుందరమ్మ పొరుసుపిల్ల అవ్వదు. నువ్వు ఇప్పుడు ఎంత చూసినా ముసలిదానులు కావు. స్తోత్రం చెప్తావా? దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డరా, నేను గుర్తు చేస్తాం, దేవుని మాటలు మనిషిని బాగు చేసేది సమాజము కాదు, సమాజము మనిషిని బాగు చేస్తుంది. కనుక సమాజంలో ప్రత్యేకించబడాలి, నీతిని కలిగి మనం ప్రవర్తించాలి. ఏముండాలి హృదయంలో? దేవుని వాక్యము ఉండాలి. ఎన్ని కంటత వాక్యాలు వచ్చాయండి నీకు? ఎన్ని వచ్చంట? అందులో ఒకటి చెప్పు. నీకు వచ్చినదే మాకు ఎలా నమ్మకం? చాలా వచ్చు అని చెప్పింది. ఆ 2-3 ఒకటి చెప్పు. చెప్పుదంట. నేను అక్కడికి వస్తాను ఆ మాట చెప్పుద్దనే, నా తలంపు అంతా కూడా ఆ మాట చెప్పుద్దనే నేను చెప్పమన్నది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో, దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి పాపము చేయకుండా ఉండాలంటే, ఈ సమాజంలో ఒక వ్యక్తి చెడిపోకుండా ఉండాలనంటే, ఈ సమాజంలో ఒక వ్యక్తి మూర్ఖత్వముగా ప్రవర్తించకుండా ఉండాలనంటే ఏం కావాలో చెప్పండి? మానవులమైన మన హృదయములో దేవుని యొక్క వాక్యము ఉండాలి. ఈ వాక్యము కన్నుల వరకు వచ్చింది, ఈ వాక్యము చెవుల వరకు వచ్చింది, ఈ వాక్యము నోటి వరకు వచ్చింది, కానీ ఎక్కడికి వెళ్తలేదు? హృదయములోనికి వెళ్ళడములా. దేవుని స్తోత్రం. ఒప్పుకున్న మీ అందరికీ వందనాలు. ఏమని ఒప్పుకున్నారు? మా హృదయములోనికి వాక్యం వెళ్ళడం లేదు అని. నేను మల్లవరం ప్రాంతంలో గంభీరమైనటువంటి పరిచర్య చేశాను. ఆ పరిచర్య కాలంలో దేవుడు ఆత్మ ద్వారా తెలియపరిచే సేవకుడా, నీవు పెట్టిన నీరు తోటలోకి వెళ్ళట్లేదు, బయటికి పోతా ఉంది.
నువ్వు లాక్కుంటే కదా వేసిన మందు ఆ వేరుకు పడితేనే ఆ యొక్క పైరు ఫలిస్తుంది, ఆ పైరు బాగుపడుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మీరు తోటలో నాటబడిన మొక్కలు వంటి వారు, మీరు ఫలించాలే కానీ చెడిపోకూడదన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. 3వ వచనం చదువుకున్న అదే అధ్యాయంలో 3వ వచనం చదువుకుంటే, వారు ఆయన మార్గములలో నడుచుకొనొచ్చు, ఏ పాపమును చేయరు. దేవునికి స్తోత్రం. ఏ మార్గం నడుచుకుంటే దేవుని మార్గములో నడుచుకుంటే, దేవుని మార్గము నడుచుకోవాలంటే ఏముండాలి? హృదయములో దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఆ వాక్యం ఏం చేస్తుంది? మనిషిని పాపము చేయకుండా కాపాడుతుంది, మనిషిని మార్గము తప్పకుండా కాపాడుతుంది, జీవ మార్గము నడిపిస్తుంది, పరలోకమునకు నడిపిస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలుగా మీకు సాక్ష్యాన్ని ఇస్తూ ఉందన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వారు ఆయన త్రోవలలో నడుచుకొనొచ్చు, ఏ పాపమును చేయరు. పాపము చేయకుండా ఉండడానికి ఏమి కావాలయ్యా? మంత్రాలు సూత్రాలు కాదు కానీ, చెప్పండి, మంత్రాలకు చింతకాయలు రాలవు. కాబట్టి ఆ చింతకాయలు రావాలంటే మనం ఎలాగైతే వాటిని దగ్గరికి వెళ్ళి కోయాలో, అలాగే దేవుని యొక్క వాక్యములో దేవుని సన్నిధిలో నేర్చుకుంటేనే తప్ప, దేవుని వాక్యమున వద్దకు వస్తేనే తప్ప మనము ఫలించలేమన్న విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే నేను ఆ మొదటి స్థితికి వస్తూ ఉన్నాను. ఏంటి ఆ స్థితిని ఆలోచన చేస్తే కనుక, ఎవరు మొదటి కీర్తనలోకి వస్తే ఆ మొదటి వచనంలో 3 దృష్టాంతాలు మనకు కనబడుతూ ఉంటాయి. చెప్పండి, దేవుని యొక్క సంకల్పములో ప్రతి ఒక్క సంఘములోనూ ఈ కీర్తన రాని విశ్వాసులు ఎవరు ఉండరు. ఈ కీర్తన ఈ కీర్తన అప్పచెప్పని ఏ చిన్న పిల్లలు ఉండరు. కానీ అందరూ చెడిపోతున్నారు, అందరూ డ్యాన్స్లే చేస్తున్నారు. మేమేమో బయట సంఘాలకు వెళ్ళి, మీ పాస్టర్ గారు మా సంఘాలకు వచ్చినా, మేము ఇంకో సంఘానికి వెళ్ళినా మా సంఘస్థితి అలా ఉండరండి అని చెబుతాం. కానీ అందరూ చేసేది అదే పని. మేము ఎంత మొత్తుకున్నా, ఎంత బాగా చెప్పినా, మేము ఎంత ఆవేదన పడినా, మీకోసం ఎంత కందీరు కలిసినా, మిమ్మల్ని ఎంత క్రమశిక్షణలో పెట్టినా, మనం ఏం చేస్తూ ఉన్నామంటే దుష్టుల చెంతకు వెళ్ళిపోతున్నాము. దుష్టుల ఆలోచన చెప్పు నడవక కాదు కానీ, దుష్టుల ఆలోచన చెప్పు నడవకుండా ఉండాలి అంటే నీ హృదయములో దేవుని వాక్యము ఉండాలి. కలిసి అవునా ఏముండాలి? నీవు గ్రహించాలి. ఇక్కడి నుంచి సాంగత్యము మార్చాలి, సహవాసములు మార్చాలి, ప్రవర్తన మార్చాలి, మాటలు మారాలి, చూపులు మారాలి, తలంపులు మారాలి, ఉద్దేశములు మారాలి. దేవునికి తగినట్లుగా నడుచుకునే విధంగా నీవు ఉండాలి. అదే అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచుతుని, కానీ ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని అన్నాడు. ఈ మాట చెప్పినప్పుడు కానీ, పరిశుద్ధ గ్రంథములో ఈ మాట వ్రాసినప్పుడు కానీ పౌలు గారు పాలు తాగే పిల్లవాడేమి కాదు, పిల్లలతో ఆటలాడుకునే పిల్లవాడేమి కాదు, దుక్కుడు బిళ్ళ దూదే బిళ్ళ ఆడుకునే వయసు మాత్రము కాదు. అంత దుర్మార్గముగా నడుచుకున్నాడు, అంత అవివేకంగా ప్రవర్తించాడు, అంత అనాలోచనగా చేసి దేవుని సంఘాన్ని హింసిస్తూ, దైవ సేవకులు హతమార్చుకుంటూ, సంఘాలను బెదిరిస్తూ, అధికారము చేతిలో పట్టుకొని నాదే జ్ఞానం అనుకున్నాడు, నాదే బలం అనుకున్నాడు, నేను చెప్పిందే శాసనం అనుకున్నాడు. కానీ అతడు ప్రయాణము చేస్తూ ఉండగా కలిగిన దర్శనమును బట్టి అతనికి కలిగిన జ్ఞానోదయం ఏంటంటే, ఈ అధికారము నాదనుకున్నాను, ఈ బలము నాదనుకున్నాను, ఈ యొక్క సౌందర్యము నాదనుకున్నాను, ఈ జ్ఞానము నాదనుకున్నాను, ఈ చట్టము నాదనుకున్నాను. కానీ ఒక్కసారిగా కన్నులు మూతపడేసరికి జ్ఞానోదయము కలిగింది. అనుకున్నాడు ఏది నాది కాదు అని తెలుసుకున్నాడు. వెంటనే ప్రభువా నీవెవడవు అని చెప్పినటువంటి సందర్భంలో ఈ మాట గుర్తు చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం.
ఈ సంగతులు జరిగిన తరువాత ఆయన మాట్లాడిన మాట కొరింథీ పత్రికలో, పిల్లవాడిని అంటే దేవుణ్ణి ఎరగకున్నంత కాలము మన వయసు ఎంతైనప్పుడు కూడా మనము దేవుని దృష్టిలో చిన్న పిల్లలమే అనే సత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. దేవుని ఎరిగిన వారు చిన్నవారైనా వారు పెద్దవారి కంటే దేవుని వాక్యం ఎరిగిన పిల్లలే పెద్దవారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక నుంచి వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అమ్మమ్మ కానీ వాళ్ళ తాతయ్య కానీ ఆ తాతయ్య కానీ ఈ తాతయ్య కానీ ఆయనమ్మ కానీ ఈ అమ్మమ్మ కానీ లేకపోతే మేనత్తులు కానీ అని అరిచింది అనుకోండి, అనగొట్టుకున్నామే నేను చిన్నపిల్లవా అంటదండి. ఇంతకమ్మ అన్నిసార్లు చెప్తున్నావు, ఇంతకమ్మ అంతసార్లు నాకు జ్ఞాపకం చేస్తున్నావు, ప్రతిదీ ఏదో చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తున్నావు ఏంటి? నేను కూడా ఏమయ్యాను అయిపోయావా? అన్ని వస్తువులు ధరించినంత మాత్రమున హీరో అయిపోయావా? చదువుకోండి. అదే ఎహెజ్కేలు గ్రంథములో 16వ వచనం నుంచి 11వ వచనం నుంచి చదువుకోండి. యెరూషలేము ప్రజల యొక్క అపవిత్రత గురించి రాశాడు, వాళ్ళ సౌందర్యం గురించి రాశాడు, వారి మూర్ఖత్వం గురించి, వారి యొక్క ప్రవర్తన గురించి, వాళ్ళ చెట్ల చాటులో చేసిన అపవిత్రమైన కార్యాల గురించి, పొలాల్లో పుట్టలో చేసిన దుర్మార్గం పనులు చేసేసినటువంటి కార్యాల గురించి రాశాడు. ప్రేమటువంటి వలన కనుక చెడ్డ పనులు చేసినటువంటి వలన చెడ్డ కార్యములు చేయడానికి సిద్ధపడుతున్న వలన నీ జన్మ మీద ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు ఇంతకాలము ఇంత సౌందర్యవతి అయ్యావనంటే, నువ్వింత బలము నీకు ఉన్నదంటే నేను నీకు ఇచ్చాను, దాన్ని జాగ్రత్త పరుచుకో అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక రాత్రి ఉదయకాల సమయం గుర్తు చేస్తూ ఉన్నాను. రెండో మాట చెప్పండి, పాపుల మార్గమున నిలువక. పాపుల నిలవడం కాదు, ఏకంగా ప్రయాణమే చేస్తున్నారు. ఇక నుంచి అమ్మ చెప్పినా విందో, అమ్మమ్మ చెప్పినా విందో, తాత చెప్పినా విందో, అవసరమైతే తాతతో డ్యాన్స్ చేస్తే గొప్ప ఉంటుందేమో కానీ తాత చెప్పిన జాగ్రత్తలు పాటించడానికి ఇష్టపడదు. మాస్టర్ గారు ముందే హెచ్చరిక చేశాడు, తన బిడ్డ ఎంతో మా బిడ్డ కూడా అంతే, మీరందరూ మా బిడ్డలతో సమానం. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు చెడిపోవడానికి మేము ఇష్టపడం, మీరు కరువు అనుభవించడానికి ఇష్టపడం, మీరు బలహీనలు అవ్వడానికి ఇష్టపడం, గృహాలు లేకుండా ఉండడానికి ఇష్టపడడం, మాకు కంపా కూడా లేకపోయినా ఇష్టపడతాము. కానీ మీకు మాత్రము అన్ని వసతులు దేవుడు ఇవ్వాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం సేవకుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈ రోజున వాటిని ఆసరా తెలుసుకుని, మాకు ఇల్లు ఉంది, మాకు కారు ఉంది, మాకు బండి ఉంది, మాకు బంగారం ఉంది, నేను కట్టే బట్టలు ఎవడని కడతాడా, మేము తిని ఎవడా తిన్ను దేవుడు నీకు ఇచ్చి మేమని చెప్తాం. ఇప్పుడు కొయిటేళ్ళు వచ్చారు, బంగారం తెచ్చుకుంటారు, మాకెందుకు వస్తుంది? అప్పుడు చక్కని చీర కట్టుకుంది. మా పాస్టర్ గారు చూడండి ఎలా చీర కట్టుకుందా. ఏం చెప్తాం, మా స్థితి అది, వాళ్ళ స్థితి అది. కొన్ని మొత్తం చీర వచ్చింది, ఆవిడ ఇచ్చిందండి తేరా. ఆ స్థితికి వెళ్ళడం కారణం ఎవరో? మేమే. సంపాదించిన వాళ్ళకే కావాలి, కొనుక్కున్న వాళ్ళకే కావాలి, ఇవన్నీ ఆడవారు వాళ్ళకే కావాలి. దేవుని స్తోత్రం అమ్మా. నేను తిడతాదమ్మా, విషయం చెప్తున్నాను. ఇక మూడవ చెప్పాలమ్మా. మూడవ మాట ఏంటి? అపహాసకులు కూర్చుండే చోటను పేతురు ఎక్కడ కూర్చున్నాడు? అక్కడే కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాలి? యేసు వెంట వెళ్ళాలి. ఏం చెప్పాడు బడాయి కబుర్లు? నా ప్రాణమైనా ఇచ్చేస్తాను కానీ, నా ప్రాణమైనా వదిలేస్తాను కానీ నీ విషయంలో ఎటువంటి అభ్యంతరము నేను పడను. చచ్చిపోతానన్న వ్యక్తి ఏమైపోతానన్న భయంతో అక్కడ దాకెళ్ళి వెనక్కి వచ్చేసి ఏమన్నాడు? చలి కాచుకునే వారితో అబద్ధం ఆడుతూ ఉన్నాడు. అబ్బబ్బబ్బబ్బా, ఆయనకి నాకు ఎటువంటి సంబంధము లేదు. దేవుని గుర్తు చేస్తున్నాం. ఎప్పుడు అపహాసకుల దగ్గర కూర్చోడు అంటే, ఈ శిష్యులందరూ కూడా యేసు ప్రభు ఉన్నంత వరకు కూడా వెనకన్నీ వేశారు. వారు ఎప్పుడు బలపడ్డారో తెలుసా? ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచిన తర్వాత మేడగది అనుభవముతో వారు
అపోస్తలులుగా మార్చబడి త్యాగపూర్ణులయ్యారు. అంత అదే చెప్తున్నాను. నూతనమైన సృష్టి అనగా మనము కొత్తగా బట్టలు ధరించుకొని కొత్తగా కనబడుతుంది కాదు, కానీ మన క్రియల మూలముగా మన ప్రవర్తన మూలముగా నూతన సృష్టిగా మార్చబడినప్పుడే దేవునికి ఇష్టంగా జీవిస్తామన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి మూడో మాట చెప్పండి, దేవుని వాక్యము నీ హృదయములో ఉంటే అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవు. ఎక్కడ ఉంటావు అంటే దేవుని యొక్క వాక్యము దివారాత్రములో నీ గృహములో ధ్యానిస్తావు, చదవవు. చదివే వారికి వాక్యం అర్థం కాదు, వాక్యము ధ్యానించే వారికి మర్మములు దేవుడు గుర్తు చేస్తాడు. మరి చిన్నవారైనా పెద్దవారైనా, చదువుకున్న వారైనా చదువు లేని వారికైనా ఆసక్తిని బట్టి నువ్వు ధ్యానించే విధానాన్ని బట్టి దేవుని యొక్క వాక్యం మనకు అర్థమవుతుంది. ఇక నుంచి ఈ బిడ్డ యొక్క మాటలు ఎలా ఉంటాయో చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నా టైం అయిపోయింది. అయ్యగారు టైం పాటించడం నాకు బాగా అలవాటు. చెప్పండి. నీ యవనమును బట్టి ఇప్పుడేమొచ్చింది నీకు? ఏమొచ్చింది చెప్పు. చెప్పు లేకపోతే చెప్పించుకొట్టు. ఇప్పుడు నీకు ఏమొచ్చింది అడిగాను. ఏమొచ్చి చెప్పండి. నేను ఏమొచ్చింది? యవన. పుష్పవతి అవ్వడం అంటే ఏంటి? యవనంలోకి రావడం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లోకమంతా కూడా ఇప్పుడు దాకా నువ్వు ఆడుకున్నా, పిల్లలతో ఉన్నా, పెద్దలతో ఉన్నా, ముసలితో ఉన్నా ఎవ్వరు అభ్యంతర పరచలేదు, ఏమనలేదు. ఎందుకని? చిన్నపిల్ల. ఏమంటారు చెప్పండి? చిన్నపిల్ల ఆడుకుంటుందిలే, పోలే. కానీ ఇక్కడ నుంచి ఇంటివారు కందులు నీ మీద ఉంటాయి, మా కందులు కూడా నీ మీద ఉంటాయి. రెండు, ఈ సర్వ సమాజం ఉన్న ఇరుగు పొరుగు వారి కందులు నీ మీద ఉంటాయి, బంధువులు కనులు నీ మీద ఉంటాయి. నిన్ను వివాహము చేసుకోవడానికి ఎవరైనా సంబంధం వస్తే ఇంటి వారి సాక్ష్యంతో సరిపెట్టుకుని పెళ్లి మాటలు అవ్వో. 10 మందిని 10 మూలల 10 రకాలుగా ప్రశ్నించి కనుక్కొని అప్పుడు నమ్మకాన్ని బట్టి నీకు ప్రధానం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ నమ్మకములు ఎక్కడ కలుగుతారంటే నువ్వు ఇంటిలో నువ్వు దేవుని వాక్యము ధ్యానించినప్పుడు. కనుక పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ అతడు యవనస్తుడు కనుక సేవకు సిద్ధపడుతున్నటువంటి తరుణములో, సేవ చేయడానికి ఇష్టపడుతున్న తరుణములో, పౌలు గారికి శిష్యరుకునిగా ఉన్నటువంటి తరుణములో పౌలు గారు అతను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ సంగతులను వారికి ఆజ్ఞాపించి బోధించు. చదువమ్మా. నీ యవనమును బట్టి ఎవడును చెప్పండి, తృణీకారము, ఎగతాళి, అపహాస్యము, వేళాకోళాలు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి చెప్పండి? ఈ స్థాయిలోనే. ఇప్పుడు వాక్యము చెప్పే సేవకుడు ఎవరికి అక్కర్లా, ప్రార్థన చేసే సేవకుడు ఎవరు అక్కర్లా. కానీ కళ్ళబొల్లు మాటలు చెప్పి మాటకు ముందు ఒక డైలాగు, మాటకు ముందు ఒక జోకు, మీకు లోకములో ఉన్నమైనటువంటి వ్యర్థమైన మాటలు చెప్పింది ఎవడైతే కవ్వించి నవ్వేస్తాడో అబ్బా వాడు ఎంత బాగా చెప్పాడండి మాట్లాడుతున్నారు. మా మాటలేమో బల్లెం పూటలో పొడుచుకుంటూ ఉంటే మా మందలకి ఇష్టపడతారో అలాగని చెప్పి మేము అలా మారలేం. ఎందుకని? దేవుని పిలుపు చేత సేవకు వచ్చినవాడు ఎవడైనా, దేవుని చేత ఏర్పరచబడిన వాడు ఎవడైనా, దేవుని చేత సాక్ష్యం పొందినవాడు ఎవడైనా చెప్పండి, కల్పనా కథలు చెప్పడం, సంతృష్టికరమైనటువంటి వాక్యమున జీవితాల విషయం గుర్తు చేస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఎవడును నీ యవ్వనమును బట్టి తృణీకరపడేయకము. 1 మాటల్లో ఇక నుంచి మాట ప్రవర్తన, మాట, ఆడవారి మాటలకు ఆడవారి మాటలకు అర్థాలే వేరే బాబోయ్. లోన ఒక మాట, పైకి మాట్లాడేది ఒకటి. లోన ఒక ఉద్దేశము, పైకి ఒక పైన పటారము, లోన పటారం అంత గొల్లే.
మల్లవరంలో ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, కుమారుడా ప్రకటన గ్రంథం చెప్పు, పొల్లు ఎంతమంది ఉన్నారు, గింజరెన్నో నాకు తేలిపోలన్నాడు. దేవుని స్తోత్రం. 4 సంవత్సరాలు ప్రతి వాక్యం వర్ణిస్తే 9 అధ్యాయాలు పూర్తయినాయి సార్. దేవుని స్తోత్రం. అక్కడ నా కాలం ముగిసింది, బయటకు వచ్చేసాను. దేవుని స్తోత్రం చెప్పండి. పొట్టుగా కూడబడి వారు అందరూ కూడా చెదిరిపోయారు. నిలకడగా నిలబడ్డవారు, దేవుడికి ఇష్టమైన వారు మాత్రమే స్థిరపడ్డారు. అక్కడ బైబిల్ మిషనిక స్వస్థశాల లూథరన్ సంఘములో, నా సంఘములో స్వస్థతశాలగా 4 సంవత్సరాలు నడిపాను. దాని స్తోత్రం చెప్పండి. ఎక్కడెక్కడి ప్రజలు అక్కడికి వచ్చి ఆ శుక్రవారం ఆరాధనలో పాల్గొనేటువంటి వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ లూథరన్ సంఘస్థులే చాలామంది వచ్చి అంటున్నారు, మా పాస్టర్ గారు లూథరన్ సంఘమే, ఇలా పాడతలేదు. మా పాస్టర్ గారు లూథరన్ సంఘమే, ఇలా ప్రార్థన చేయట్లేదు. మా పాస్టర్ గారు లూథరన్ సంఘమే, ఇలా వాక్యం చెప్పడం లేదు. ఏంటంటే తేడా అర్థం కాని పరిస్థితుల్లో. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుని మీద గుర్తు చేస్తూ ఉన్నాను. ఏం చెప్పాను? మాట జాగ్రత్త. నీ ప్రతి మాట అబ్జర్వ్ చేస్తారు. నువ్వే ఉద్దేశంతో మాట్లాడుతున్నావో, నువ్వు ఒక మంచి తలంపుతో మాట్లాడినా వేరొకరు చెడ్డ తలంపుతో ఆలకిస్తూ ఉన్నారు. నువ్వు మంచి ఉద్దేశంతో నువ్వు నడుచుకుంటూ వెళ్ళినా వారు చెడ్డగా ఆలోచించేటువంటి వారుగా ఉంటే ఉన్నది సమాజము. కాబట్టి నీ మాట జాగ్రత్తగా ఉండాలి. ప్రభు చెప్పాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. రెండవది చూస్తే ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. దుస్స సాంగత్యము, దుస్స ప్రవర్తన మంచి నడవడి చెడిపోతుంది. పౌలు గారు అదే సహవాసము చేశాడు కనుక, సహవాసముడు బయటికి వచ్చాడు కనుక ఈ మాట అతను చెప్పగలిగాడు. దుస్స సాంగత్యము, మంచి నడవ అంటే నీ ప్రవర్తన పాడు చేసేది నీతో ఉన్న అనుచరులే, నీ స్నేహితులే, నీ క్లాస్మేట్సే. ఇక నుంచి అంటారు, వీధిలో డ్యాన్స్ చేస్తున్నారు వెళ్దామా, సర్కస్ చేస్తున్నారు వెళ్దామా, నాటకం వేస్తున్నారు వెళ్దామా, సినిమా వేస్తున్నారు వెళ్దామని అంటే మేము వచ్చేద్దాం. ఆ రోజున ప్రార్థన పెడితే ప్రార్థన లేదు, పాడు లేదు. ఏం కావాలి? పాస్టర్ గారు ఇప్పుడు ఇక్కడ ఉండాలే, ఆ సర్కస్ ఇంకోసారి రాదు. నేను అంటాను, అది చూడటానికైనా ఇది వినటానికైనా మనం బ్రతికి ఉండాలి. మనం బ్రతికిచ్చేవాడు వాడు బ్రతకడానికి వచ్చి డ్యాన్స్ వేసి వాళ్ళ ఆటలు వేసి మేము దోచుకెళ్తూ ఉన్నాడు. మేము మీ ఆత్మలను కాయుచున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి రెండు ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ అలంకరణ జాగ్రత్తగా ఉండాలి. ఒంటి నిండా వస్త్రాలు ఉండాలి. హాఫ్ బట్టలు వేయకూడదు. అది సినిమా వాళ్ళకే చాలా చెల్లుతుంది. వారి తెర మీద మాత్రమే కనబడతారు, మీరు బహిరంగంగా కనిపిస్తారు. అందుచేత నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా ప్రేమ. ఇక లవ్వు గివ్వు కొవ్వు. లవ్ ఎక్కడ పుడుతుంది అంటే కొవ్వులో పుడుతుంది అంటారు కదా. కొవ్వు పోయి ఎదవేసాలు వేస్తుంది ఇది అంటారు. కొవ్వు పోయి అలా నడుస్తున్నాడు అంటే చెప్తారు. వాడు మగవాడైనా ఆడవాళ్ళకి చెప్తున్నటువంటి మాటలో కొవ్వి లవ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు లవ్ కొవ్వ. ప్రేమ. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. దేవుడు నిన్ను ప్రేమించాడు గనక నీకు ఏ అపాయము రాకుండా తన మహాప్రేమ చేత, మహాకృప చేత నిన్ను ఆదరించుకుంటూ, కాపాడుకుంటూ, శ్రమలో, బాధలో, వ్యాధులో, బలహీనతలో, కష్టములో, ఇరుకులో, ఇబ్బందులో నీ పోషణకు ఏది తక్కువ కాకుండా నీ తల్లిదండ్రులను కష్టపెట్టి నిన్ను పోషించి ఈ స్థితికి తీసుకొని వచ్చాడు. కాబట్టి ఆ ప్రేమ దోమ అనకుండా ప్రేమను కలిగి ఉంటే నీ సేవకులను ప్రేమించు, నీ సేవకుల యొక్క సంఘాన్ని ప్రేమించు, సంఘముతో సహవాసము చేయి, సంఘములో ప్రార్థన చేయి, సంఘములో పాటలు పాడు, సంఘములో వాక్యము చదువు, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందు. ఇంకా రానున్న కాలములో మరింత గొప్ప ఆశీర్వాదము దేవుళ్ళకి ఇస్తాడు. నాలుగవదిగా విశ్వాసము. ఇక నుంచి విశ్వాసం ఎవరి మీద ఉంటుంది అంటే ప్రేమించిన వాడి మీద ఉంటుంది. ఎవరి మీద? ఇరవై సంవత్సరాలు పెంచుతాడు తండ్రి. ఎంతమా చెప్పాడు? నా బిడ్డలు ఈ స్థితికి దేవుడు తీసుకుని వచ్చాడు కనుక కృతజ్ఞత కొడుకుని ఏర్పాటు చేసి చెప్పాడు కదా నాన్నగారు.
కానీ అలాంటి నాన్నగారి మాట కొట్టేస్తారో ఎవరో లోక ప్రేమ కలిగిన వారు. నేను ఈ బిడ్డ చెప్పట్లా, ఈ బిడ్డను బట్టి ప్రసంగం ఎవరికంటే ఆ పిల్లకి కాదు, ఇప్పటికి ఇంకా ఆ పిల్లకి ఇంకేం అర్థం కాదు. ఇకిలిస్తుంది, కోపడితే ఏడుతుంది. మీరైతే కోపం ఇస్తే లేచి వెళ్ళిపోతారు, ఆ పిల్ల ఎగదు, ఆ స్థాయి అక్కడే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి వాక్యం ఎవరికంటే ఆ వయస్సులోకి వచ్చినటువంటి మీకు, అధిక వయస్సు కలిగిన వారు అని చెప్పుకున్నటువంటి మీకు ఈ వాక్యం వర్తిస్తుందని గుర్తు చేస్తూ ఉన్నాను. ఎక్కడికి వచ్చాం? విశ్వాసము. చెప్పండి. తల్లిదండ్రుల మాట కాదని మగపిల్లలు, తల్లిదండ్రుల మాటలు కాదని ఆడపిల్లలు ఇష్టానుసారముగా ఏమంటే తల్లిదండ్రుల మీద విశ్వాసము కలిగి, తల్లిదండ్రులు పిల్లల మీద విశ్వాసం ఉంటుంది, తల్లిదండ్రులు విశ్వాసముతో వారిని ప్రేమిస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లలను నమ్ముతున్నారు. కానీ పిల్లలు మాత్రము తల్లిదండ్రులకు అన్యాయము చేస్తున్నారు. జాగ్రత్త ప్రేమటువంటి వాళ్ళరా, ఇది క్రైస్తవ సమాజము. క్రైస్తవ పిల్లలు తమ యవ్వనమును కాపాడుకోవాలి, ప్రేమను కాపాడుకోవాలి, ప్రవర్తన కాపాడుకోవాలి, దేవుని పిల్లల పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఇక 4-5గా చూస్తామంటే పవిత్రత. స్త్రీ జీవితములో పవిత్రత అనేది చాలా ఆ పెళ్లి స్థలంలో చెప్తాడు. అది కలంకమైనను ముడతైనటిది మరేదైనా లేక వాక్యము చేత ఉదక స్నానము చేత పరిశుద్ధపరచబడు. అందుచేత కూర ఎంత బాగా వండినా చెప్పండి, ఉప్పు వేయకపోతే ఆ కూర ఎంత పనికిమాలినతనంగా ఉండదు. భక్తి ఎంత గొప్పదైనా, ఎంత గొప్ప పేరు కలిగిన సంఘములో మనం ఉన్నా చెప్పండి, పరిశుద్ధతను కాపాడుకోలేకపోతే మాకు మత్స, దేవునికి మత్స, ఇంటి వారికి మత్స, లోకములో పుట్టిపోయే వారితో సమానముగా ఉంటాము. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి వాక్యము చేత అలంకరించబడి వాక్యములో ఎదుగుచు మీదటికి నువ్వు ఎలా ఉండాలంటే ఆకు వాడక తన కాలమందు పొలముదు చెట్టు వలె, నీటి కాలువల ఎవరైనా నాటబడిన మొక్క వలె పల్లించుటకు దేవుడు నిన్ను సిద్ధపరిచి ఆశీర్వదించుడుగాక. ఇచ్చిన సమయాన్ని బట్టి దైవజనులకు మరోసారి వందనాలు తెలియజేస్తాను.